వెల్కమ్ టు విధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. వెల్కమ్ టు విధి నిజం టీవీ. రామాయంపేట మండలంలో ఎన్నికల కోడమలు. తహసీల్దార్ రజనీ కుమారి కీలక సూచనలు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం తహసీల్దార్ రజనీ కుమారి స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాటుపై మీడియాతో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఎన్నికల నియమావళి పూర్తిగా అమల్లో ఉందని తెలిపారు. ప్రజలు, అభ్యర్థులు అందరూ కోడ్ను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. తహసీల్దార్ రజనీ కుమారి కీలక విషయాలు ఇలా వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి పౌరుడు అధికారులకు సహకరించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడకూడదని హెచ్చరిక చేశారు. మండలంలో ఎంసీసీ ప్రత్యేక టీమ్స్ పర్యవేక్షణ జరుగుతుందని అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటును నిజాయితీగా వినియోగించుకోవాలని ప్రజలకు దిశానిర్దేశం చేశారు. మీ ఓటు మీ హక్కు. సరైన నాయకుడిని ఎన్నుకొని గ్రామాభివృద్ధికి దోహదపడండి అని ఆమె పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రామాయంపేట మండలంలో చట్టసమ్మతమైన ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట గ్రామ పంచాయతీ సెకండ్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా నా నుంచి ఒక చిన్న విన్నపం. గ్రామాల్లో ఎన్నికలు నిర్వహణ జరుగుతున్నందున ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది. దాంట్లో భాగంగా ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతగా సహకరించాలి. ఎలక్షన్ సమయంలో కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ నుంచి మద్యం కానీ ఇంకా వేరే ఏ గిఫ్ట్స్ కూడా తీసుకోకూడదు. అండ్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడవద్దు. ఎంసీసీ టీమ్స్ అంతా కూడా అలర్ట్గా ఉన్నాయి. మీ ఓటు మీ హక్కు. సరి అయిన నాయకుని ఎన్నుకొని మీ గ్రామ అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి నేను అందరికీ మనవి చేస్తున్నాను. ఎటువంటి ఎలక్షన్స్లో భాగంగా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు విధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక.